కమ్యూనిస్టు యోధుడు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి అనారోగ్యంతో కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్లో సుమారు 20 రోజులుగా లంగ్స్ ఇన్ఫెక్షన్తో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. యేచూరి మరణంపై సిపిఎం నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యేచూరి పార్థివ దేహానికి అంత్యక్రియలు ఉండవని సిపిఎం కేంద్ర కార్యాలయం తెలిపింది. వైద్య పరిశోధనల కోసం ఎయిమ్స్కు యేచూరి మృతదేహం అప్పగించనున్నారు. ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి మృతిపై పార్టీలకు అతీతంగా ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. యేచూరి మరణం తీరని లోటన్నారు. ప్రజా సమస్యలపై ఆయన అలుపెరుగని పోరాటం చేశారని కొనియాడారు ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ, ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ. యేచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీతారాం యేచూరి మరణం పట్ల ప్రకటన విడుదల చేసింది సిపిఎం పొలిట్ బ్యూరో. యేచూరి రాజకీయ చిత్తశుద్ధి, నిబద్ధతను గుర్తు చేసుకున్నారు. జాతీయ రాజకీయాల్లో కీలక తరుణంలో యేచూరి మృతి సిపిఎం, వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులకు తీరని లోటందే. ఆయన భార్య సీమ, కూతురు అఖిల, కుమారుడు డానిస్ సహా కుటుంబ సభ్యులకు అండగా ఉంటామంది సిపిఎం పొలిటికల్ బ్యూరో. దేశంలో వామపక్ష ఉద్యమానికి యేచూరి మృతి తీరని లోటన్నారు సిపిఎం పొలిటికల్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు. తెలుగు రాష్ట్రాల గురించి ఎప్పుడూ ఆలోచించేవారని గుర్తు చేసుకున్నారు. ఎల్లుండి ఏకే భవన్ కు పార్థివ దేహం వస్తుందన్నారు. ఆ తర్వాత పరిశోధనల కోసం ఎయిమ్స్ కు తిరిగి అప్పగిస్తామన్నారు రాఘవులు. మొదటి నుంచి చనిపోయే వరకు జీవితాన్ని వేరే దానికి కాకుండా ప్రజలకు అంకితం చేసిన మంచి వ్యక్తి. పర్సనల్గా నాకు కానీ మా పాలిట్ బ్యూరో సభ్యులకు కానీ ఆయన లేని లోటు ఖచ్చితంగా పొట్టలేని లోటు ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఈరోజు ఆయన శరీరాన్ని ఎంబామింగ్ చేసి అక్కడ ఆసుపత్రులని ఉంచుతున్నారు. రేపు సాయంత్రం వారి కుటుంబ సభ్యులు నివాళులు అర్పించడం కోసం వారి స్వగృహానికి తీసుకెళ్తారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి మరణంతో పార్టీకి, ప్రజలకు తీరని నష్టం జరిగిందన్నారు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ఆయన భౌతికంగా దూరమైనా ఎప్పుడూ ప్రజలతోనే ఉంటారన్నారు. నిత్యం ప్రజా సంక్షేమం కోసం పరితపించేవారన్నారు తమ్మినేని వీరభద్రం. సీతారాం యేచూరి మరణం వామపక్ష పార్టీలకు తీరని లోటన్నారు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా. ఆయనతో దశాబ్దాల అనుబంధం ఉందన్నారు. యూపీఏ 1 ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా మారారన్నారు. యేచూరి మృతికి సంతాపం తెలిపారు. It is a great loss for the entire communist left movement in the country. We had long association for decades. He was in student front, student movement. I was in youth movement. Then he came to their party leadership. I came to my party leadership. Then we worked together on different issues. Even when the United Front government was formed, UPA 1 government was formed. సీతారాం యేచూరి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కమ్యూనిస్టు పార్టీ బలోపేతానికి కృషి చేశారన్నారు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ. సిపిఎంలో సైద్ధాంతికంగా అనేక మార్పులు తెచ్చారన్నారు. యేచూరి మృతి సిపిఎంతోనే కాకుండా వామపక్ష పార్టీలకు తీరని నష్టమన్నారు నారాయణ. ఈ సమయంలో సమర్థవంతంగా గళాన్ని వినిపించేటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి సీతారాం యేచూరి గారు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. ఆయన పార్లమెంట్లో మా సోదరులకు పై చేశాడు, బయట ఉద్యమాలు సాగించాడు. ఒక నిష్ఠాత్మైనటువంటి వామపక్ష ఉద్యమ ప్రతినిధి చనిపోవడం అనేది చాలా బాధాకరం. వారి లేని లోటు తీర్చడం సాధ్యం కాదు. వారి మరణం పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. సిపిఎం సభ్యులకి, వామపక్ష ఉద్యమకారులకి నా సంతాపం తెలియజేస్తాను.